నుంచి ప్రకటన వచ్చిన తర్వాత నిద్రపోకుండా తెల్లారిదాకా నిద్రపోకుండా ఆంధ్ర ప్రాంతానికి ఎస్ఎంఎస్లు ఇచ్చి టెలిఫోన్లలో మాట్లాడి డబ్బులు పంపించి ఉద్యమాన్ని ఒక కృత్రిమ ఉద్యమాన్ని ఆర్గనైజ్ చేసిన దానికి శ్రీకారం చుట్టిందే చంద్రబాబు నాయుడు. అది అందరికి తెలిసిపోయింది, ప్రజలకు కూడా తెలిసిపోయింది. ఇంకా మేము దాచిపెడతామని చెప్పి తెలంగాణ తెలుగుదేశం నాయకులు అంటే మొన్న మీరు బాబుని పోయి డ్రామా కట్టిండ్రు ఇక్కడ మన ఓట్లు రాలుతాయేమని. కానీ ప్రజలు మీకు వాత పెట్టిండ్రు, ఓట్లు వేయలే, ఓట్లు ఒడిచిరు, మీకు డిపాజిట్లు కూడా కాకుండా చేసిండ్రు. కనీసం ఇండిపెండెంట్ అభ్యర్థులకు వచ్చిన ఓట్లు కూడా మీకు రాలే. ఇవాళ మళ్ళీ మీరు ఇక్కడ ప్రజలు ప్రశ్నిస్తుంటే ఇక్కడ మీ అధ్యక్షులతో ఉత్తరం ఇప్పిస్తారా ఇప్పియరా చెప్పకుండా అస్పష్టంగా ఉండి మేము కూడా తెలంగాణ కోసమే ఉన్నట్టు డ్రామా చేస్తామంటే సోనియా గాంధీ ఇంటి ముందు ధర్నా అనేది ఒక డ్రామా తప్ప ఏమున్నది. వీళ్ళు 50 మంది 100 మంది పోతారు, ఆడ పెద్ద పోలీసు ఉంటది, నాకు పొట్టు కొడతారు, ఆయన తీసుకుపోయి జైల్లో వారిస్తారు, మళ్ళీ వీళ్ళు రైలు ఎక్కి వాపసు వస్తారు. అంతే, జరిగేది ఏం లేదు. ఖచ్చితంగా 6-100 తూర్పున ఉదయించే సూర్యుడు పడమట ఉదయించిన భూకంపం బుట్టిచ్చైనా సరే తెలంగాణ సాధించాలి తప్ప మనం రిలాక్స్ కావద్దు. చేరిన మిత్రులు మేం చేరినాం, మా వంతు పని అయిపోయిందని దయచేసి అనుకోవద్దు. అందరినీ మొత్తం మందిని కూడా ఇంకా కన్వీన్స్ చేసి మాట్లాడి రేపు డిసెంబర్ తర్వాత పెద్ద పోరాటం జరుగుతుంది. మనం పట్టుబట్టాలి. సీమను కూడా కదలనీయద్దు. తెలంగాణలో ఎక్కడి రైలు అక్కడ ఆగిపోవాలి, ఎక్కడి బస్సు అక్కడ ఆగిపోవాలి. ఒక ఉద్యోగి ఆఫీస్కి పోవద్దు, ఒక అడ్వకేట్ కోర్టుకు పోవద్దు, విద్యార్థి బడికి పోవద్దు. ఆ రకంగా సహాయ నిరాకరణ కార్యక్రమాన్ని మహాత్మా గాంధీ గారు చూపించిన బాటలో సహాయ నిరాకరణ ఉద్యమాన్ని చేపట్టి ఖచ్చితంగా తెలంగాణ సాధించి తీరాలి. అప్పుడైతేనే మనకు విముక్తి.